హాయ్ అండి. నమస్తే. నేను సరస్వతి తోట. ఈరోజు వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌ని మరింత ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి దోస అండి. దోస వచ్చేసి పొట్టు మినపప్పుతో చేస్తున్నాను. ఒక కప్పు మినపప్పుకి 2 కప్పులు బియ్యం వేసుకొని అయితే చేస్తానండి. దోసలైతే చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటాయి. పిల్లలు తినటానికి గూడా కొంచెం హెల్తీగా ఉంటదని నేను ఇలా ప్లాన్ చేసుకున్నానండి. రీసెంట్‌గానే ఇలా అయితే మారాను. మినపగుళ్ళలోంచి మినపప్పులోకి. నేను చెప్పిన కొలతలతో దోసలు వేసుకున్నారంటే టేస్ట్ అయితే చాలా బావుంటదండి. ఈ చాలా బావుండే దోసల్లోకి మరి ఒక అద్భుతమైన చట్నీ చేసుకోవాలి గదండీ! పిల్లలకి జ్వరాలొచ్చిన దగ్గర నుంచి నేను పప్పులతో అయితే చట్నీ చేయట్లేదండి. వెజిటబుల్స్‌తోనే చట్నీ చేస్తున్నాను. ఒకరోజు దొండకాయ చట్నీ, ఒకరోజు బెండకాయ చట్నీ, ఒకరోజు బీరకాయ చట్నీ ఇట్లాగా వెజిటబుల్స్‌తో చేస్తున్నాననమాట. నాకు ఇది బెటర్ అనిపించిందండి పిల్లలకి పెట్టటానికి. పొట్ట లైట్‌గా ఉంటదని చెప్పేసి ఇంక నేను కూడా టిఫిన్ కంప్లీట్ అయిన తర్వాత నా ఫేవరెట్ రెసిపీ అండి పూర్ణం బూరెలు అయితే చేస్తున్నాను. టేస్ట్ మాత్రం చాలా బావుంటది. ఇలా ట్రై చేయండి. మీరు పక్కాగా సక్సెస్ అవుతారండి ఈ పూర్ణం బూరెలు చేసే టైంలో. నేను చూపించాను కదండీ! పప్పు ఇలా ప్రెస్ చేసినప్పుడు మనకి పలుకుగా ఉండాలి. 90% అయితే కుక్ అవ్వాలండి. ఈ స్టేజ్‌లో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ ఏమైనా ఉంటే వంపేసుకొని చక్కగా మనం ఆరపెట్టుకోవాలనమాట ఫ్యాన్ కింద. కూల్ అయిపోయిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. పిండి మనకి ముద్ద ముద్దగా అవ్వకుండా ముద్దపప్పులాగా పొడి పొడిగా వచ్చిద్దనమాట. ఇలా చేస్తే మీకు పిండి ఎక్కడా లూజ్ అవ్వదండి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాక పిండి ఎలా ఉందో చూపిస్తాను చూడండి. పిండి చూడండి ఎంత పొడి పొడిగా ఉందో. నేను మ్యారేజ్ అయిన కొత్తలో ఈ పూర్ణం బూరెలకి ఒక చరిత్ర ఉందండి. అది గూడా చెప్తానేంటో. అస్సలు సక్సెస్ అయ్యేదాన్ని కాదండి. టేస్ట్ అయితే బావుండేది. పర్ఫెక్ట్‌గా అయితే వచ్చేయి కాదండి. పిండి చూసారు గదండీ చక్కగా పొడి పొడిలాడుతుంది. ఇప్పుడు సెకండ్ విడత గూడా వేసేసుకుందాము. ఇప్పుడైతే నేను మిక్సీ జార్‌లో 4 యాలకులు వేసుకున్నాను. మిగిలిన పచ్చిపప్పు గూడా వేసేసుకుందాం. కుక్ చేసుకున్న పచ్చిపప్పునైతే వేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి. పొడి పొడిగా ఉండాలి. నా పెళ్ళైన కొత్తలో నేను పూర్ణం బూరెలు చేయటం అస్సలు రాదు. ఎలా చేస్తారో అవగాహన అయితే ఉందనమాట. నేనింక చక్కగా వండేసేదాన్ననమాట ఫస్ట్ పప్పు. వాటిలో వాటర్ వంపకుండా చక్కగా కుక్ చేసిన తర్వాత బెల్లం వేసి కలిపితే అదేం లూజ్‌గా అయిపోయేదండి. ఈ పార్ట్ అనేది నేను సెకండ్ చెప్తాను. ఇప్పుడు ప్రాసెస్ చెప్తాను. బెల్లంనైతే నేను ఒక కప్పు పచ్చిపప్పుకి, కప్పుకి ఇంకొంచెం ఎక్కువగా ఉన్న బెల్లం అయితే తీసుకున్నానండి. కప్పుకి కొంచెం ఎక్కువగా బెల్లం తీసుకున్నాననమాట. తీసుకొని 2 టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకొని పాకం వచ్చిందాకా పాకం అంటే తీగ పాకం అలా ఏం కాదండి. బెల్లం మొత్తం కరిగిపోవాలనమాట చక్కగా. బుడగలొచ్చిందాకా పాకంనైతే ఉడికించుకోవాలి. ఇప్పుడైతే బెల్లంని నేను వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను గదా! డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకుందామండి. ముందుగానే నేను జీడిపప్పు, బాదం పప్పుని తరిగి పక్కన పెట్టుకున్నాను. అలాగే పచ్చి కొబ్బరిని గూడా సన్నగా గ్రేట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని ప్యాన్‌లో నేను చక్కగా 3 స్పూన్ల నెయ్యయితే వేసుకున్నానండి. నెయ్యి కొంచెం అలా మెల్ట్ అవ్వగానే జీడిపప్పు, బాదం పప్పు వేసైతే కొంచెం డ్రైగా మనం ఫ్రై చేసుకుందామండి. డ్రైగా అంటున్నాను. కొంచెం అయితే కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకుందాం మనము. ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే పచ్చి కొబ్బరి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని, ఆ వేడికి పచ్చి కొబ్బరి ఫ్రై అయిద్దండి. మనం మంటను ఫ్లేమ్‌లో ఉంచుకొనైతే స్టవ్‌ని ఆన్‌లో ఉంచుకొనైతే పచ్చి కొబ్బరి వేసుకోకూడదండి. చూసారు గదా! పచ్చి కొబ్బరి వేసిన వెంటనే నేనైతే స్టవ్ ఆఫ్ చేశాను. చూడండి ఈ లోపులో బెల్లం అయితే నాకు చక్కగా కరిగిపోయి బుడగలుగా అయితే పాకం వచ్చేసింది. అంటే బెల్లం అయితే చక్కగా కరిగిపోయింది. ఈ స్టేజ్‌లో మనం పిండి మొత్తం ఒకేసారి దొర్లించుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండాలండి పిండి. ఏది ఉడికించుకున్న పప్పు పిండి. పచ్చిశనగ పప్పు పిండైతే మనం ఉడికించుకున్నది మిక్సీ పట్టేసుకున్నాం గదా! బెల్లం చక్కగా బుడగలుగా ఉడికిన తర్వాత కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలనమాట. మనకి లూజ్‌గా ఉంటుందా? థిక్‌గా ఉంటుందా? అనేది మనకు అర్థమైద్ది. చూడండి ఇప్పుడైతే లూజ్‌గా ఉంది గదా! మనకింకా పిండి పట్టిద్ది. ఉన్న పిండి మొత్తం కరెక్ట్‌గా సరిపోయింది. ఒక్క కప్పు పప్పుకి నేను కొంచెం స్వీట్‌గా కావాలని కోరుకున్నాను గాబట్టి, ఒక కప్పు కంటే కొంచెం ఎక్కువైతే బెల్లం వేసుకున్నానండి. పిండైతే కరెక్ట్‌గా సరిపోయింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంది. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకున్నానండి. ఇవైతే కొంచెం సేపు అలా కలిపేసుకుందాము. ఇంకా ఇంటి పక్కన వాళ్ళు కూడా అమ్మవారికి పెట్టుకొని పరమాన్నము, పూర్ణాలు, గారెలు పెట్టిచ్చారండి. నేను వాళ్ళకి గూడా 2 పూర్ణాలిచ్చాను. అమ్మొస్తే అమ్మకు గూడా పెట్టిచ్చాను. తిన్నాక వాళ్ళిద్దరైతే టేస్ట్ అయితే చాలా బావుందని చెప్పారు. నేను పూర్ణాల గురించి చెప్తున్నాను గదండీ! పెళ్ళైన కొత్తలో చేశానని. పిండి లూజ్‌గా అయితే నేనేం చేసేదాన్నో చెప్పండి. లూజ్‌గా అయిన పిండిలో గోధుమ పిండి కలిపేదాన్నండి. అయినా గూడా టేస్ట్ బానే ఉండేదనుకోండి. మీరైతే అలాంటి మిస్టేక్ చేయకండి. నేనొక టిప్ చెప్తాను.
సుజీ రవ్వ ఉంటది గదండీ! మీరు తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు ఎంతైతే లూజ్‌గా ఉందో దానికి తగ్గ రవ్వ తీసుకొని మీరు చక్కగా డ్రై రోస్ట్ చేసుకొని, లేదంటే నెయ్యి వేసుకొని రోస్ట్ చేసుకొని, ఆ పిండిలో అయితే కలిపేసి కొంచెం సేపు నానబెట్టుకొని చేసుకున్నారంటే లడ్డు పర్ఫెక్ట్‌గా వచ్చిద్ది. ఇప్పుడైతే ముందుగా నేను రెడీ చేసి పెట్టుకున్న దోస పిండిలో అయితే రుచికి తగినంత ఉప్పు, అలాగే ఒక టేబుల్ స్పూన్ పంచదార కూడా వేసి కలుపుతున్నానండి. చెప్పాను కదా నేను పొట్టు మినపప్పు వాడుతున్నానని. పూర్ణాలు కూడా మంచిగా కలర్ వస్తాయిలేండి, ఏం పర్లేదు. నల్లగా ఉంది పిండి అనుకోకండి. నేనైతే ముందుగా బెల్లంలో కలిపి పెట్టుకున్న ఈ పిండిని అయితే ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టుకున్నానండి. ఇప్పుడు ముద్దలు చేసుకోవాలి, లడ్డూలు చేసుకోవాలన్నమాట. దోసల పిండి కూడా నేను రుచికి తగినంత ఉప్పు, అలాగే పంచదార కూడా కలిపి పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడైతే లడ్డూలు అయితే చుట్టేసుకుందామండి. చక్కగా టేస్ట్ అయితే డైరెక్ట్గా తినాలనిపిస్తుంది అనమాట. యశుతమ్మ వచ్చి అడుగుతుంటే తనకి చిన్న లడ్డు అయితే చేసిస్తున్నాను. మా అమ్మ చేసేటప్పుడు చిన్నప్పుడు నేను కూడా ఇలాగే లడ్డూలు విడిగా అడిగి తినేదాన్ని అనమాట. వాళ్ళు కూడా అలాగే తింటున్నారు. ఎంతైనా మన అలవాట్లు పిల్లలకి వస్తాయి కదండి పక్కాగా. నేనైతే పెళ్ళైన కొత్తలో గోధుమ పిండి ఇలాంటి పిండిలో కలిపేసి పూర్ణాలు వేసేదాన్నండి. షేప్ అవుట్ వచ్చేయి. టేస్ట్ బాగుండేయండి. కానీ ఇలాంటి మిస్టేక్స్ తెలియని వాళ్ళు ఎవరైనా చేస్తారు. అవగాహనతోనే నేను వంటలు స్టార్ట్ చేస్తూ ఇంత సక్సెస్ఫుల్గా అయితే వంటలు చేస్తున్నానండి. ఎంత పెద్ద వంట మాస్టర్కైనా సరే ఆల్మోస్ట్ ఒక చిన్న లోటైతే జరిగిద్ది. ఎవరికైనా సరే ఏదో ఒక వంటలో అలా ఏమీ లేకుండా చిన్నగా చూస్ చేసుకుంటేనే అన్నిట్లో మనం సక్సెస్గా అవుతాము. చూసారు కదండి, డ్రై ఫ్రూట్స్ వేసి లడ్డూలు అయితే భలే చుట్టేసాను కదా. ఇప్పుడైతే మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని హీట్ అయితే చేసుకుందామండి ఆయిలు. ఇంక నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న దోసల పిండిలోకి ఈ పూర్ణం లడ్డూలు వేసేసుకొని ఇంకా ఆయిల్ హీట్ ఎక్కగానే ఆయిల్ అయితే వేసేస్తున్నానండి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రెడ్గా వచ్చిన దాకా అయితే మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. నేనేం చేశానో తెలుసా అండి, ఇన్ని చెప్తున్నాను కదా, అవి కొంచెం ఫ్రై అయ్యి అవ్వకతలకి అలా కదిలించేసరికి కింద కొంచెం హోల్ పడి పిండి అయితే లైట్గా లీక్ అయిందండి. ఇంతకుముందు ఫ్రెష్గా ఉన్న ఆయిల్ కొంచెం పిండి లీక్ అయ్యేసరికి, అంటే కొబ్బరి వేసాం కదా, కొబ్బరి పీచులు అయితే బయటకు వచ్చినాయి అనమాట. ఆయిల్ అయితే కొంచెం కలర్ చేంజ్ అయిందంటే పిండి అవైతే వచ్చినాయి అనమాట. నేను ఆ ఆయిల్ని మళ్ళీ నీట్గా చేసి మళ్ళీ ఇంకా వేసేస్తున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. డెఫినెట్గా ట్రై చేయండి. మన ఛానల్లో చాలా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. మా సైడ్ అయితే కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతుందండి. మాకు కూడా చుట్టుపక్కల మొత్తం కూడా డౌన్ ఏరియాలో మొత్తం నీరు కొండ అయినవోలు ఇటు సైడ్ మొత్తం కూడా ఇళ్ళల్లోకి నీళ్ళు వచ్చేసినాయండి. అటు చూస్తేనేమో విజయవాడ మొత్తం కూడా ఆల్మోస్ట్ వాటర్లోనే ఉండిపోయింది. వాళ్ళకి ఫుడ్ లేక సౌకర్యాలు లేక వాళ్ళు ఎన్నో బాధలు పడుతున్నారండి. నేనైతే ఈ 3 రోజుల నుంచి కూడా టీవీ ముందు కూర్చున్నాను అంటే వార్తలు మాత్రమే చూస్తున్నాను. మా వారిని ట్యాప్‌కొకసారి బావ వాటర్ ఇటు కూడా వస్తాయేమో, వాటర్ ఇటు కూడా వస్తాయని పక్కన వాళ్ళకి కూడా ప్రశాంతత లేకుండా అయితే చేస్తున్నానండి. నాకంత భయమేసింది వాళ్ళ బాధలు చూసి. అంతకుముందంటే మేమిద్దరమేనండి. ఇప్పుడంటే పిల్లలు కూడా ఉన్నారు గదా, వాళ్ళని సేఫ్‌గా చూసుకోవాలి గదా అని ఆరాటం అనమాట. ఆ బాధలైతే ఎవరికీ రాకూడదు పగ వాళ్ళకి కూడా. కానీ వాళ్ళైతే అన్ని బాధలు పడుతున్నారు. వరదనైనా భరించగలుగుతున్నారు గానీ, రేపు ఆ బురదనైతే భరించలేరండి. దాన్ని క్లీన్ చేసుకునేసరికి వాళ్ళెంత బాధపడాలో. అసలెన్ని పాట్లు ఈ వరదలో ఉండి ఇప్పటికే నీరసించిపోతారు. సరైన ఫుడ్ దొరక్క, ఆ మురుగు నీళ్ళల్లో వాళ్ళకి వైరల్ ఫీవర్స్, ఇంకా ఎలాంటి ఇన్ఫెక్షన్సో సోకుతా ఉంటే, ఇంక తర్వాత ఆ ఇల్లు బాగు చేసుకోవడానికి వాళ్ళు ఎన్ని బాధలు పడాలో అండి. ఇదైతే అసలు తీర్చలేని లోటనమాట. ఆ కృష్ణమ్మ ఎందుకు అంత సంబరపడుతుందో మరి, ఉగ్రరూపం దాల్చిందో ఏమో తెలీదు గానండి. జనాలైతే చాలా అవస్థలు పడుతున్నారు. మనకి నోరుంది గాబట్టి చెప్పుకోగలుగుతున్నాం. మూగజీవాలైతే చెప్పుకోలేని పరిస్థితులు కొట్టుకుపోతున్నాయండి. ఇంకా అదే రోజు మా వారైతే పక్కన అయినవోలు వాళ్ళకైతే మా వారికి తెలిసిన వాళ్ళు, "మాకు మంచి తలకాయ ఒకటి దొరకట్లేదన్నా, ఒకటి మీకు తెలిసిన దగ్గర చెప్పండి" అన్నారంటండి. మా వారికి తెలిసిన దగ్గరైతే తలకాయ ఆర్డర్ ఇచ్చారు. ఇంక తలకాయ ఆర్డర్ ఇచ్చారు గానీ తీసుకెళ్ళడానికైతే తీసుకెళ్ళే రోజొచ్చేసరికి వాళ్ళకైతే వాటర్ వచ్చేసినాయి అనమాట. మనం అటు వెళ్ళటానికి లేదు, వాళ్ళు ఇటు రావడానికి అవకాశం లేకపోయేసరికి క్యాన్సిల్ అయిపోయిందండి. అయినవోలు వాళ్ళైతే తలకాయ తీసుకెళ్ళలేకపోయారు. ఇంక మాకు తెలిసిన బావగారికి ఆఫ్ ఇచ్చి మేమైతే తప్పనిసరిగా, చాలా తప్పనిసరిగా, నాకైతే అస్సలు ఇష్టం లేదండి సండే రోజు తలకాయ చేయటం. కానీ ఇంకా తప్పనిసరిగా వాళ్ళు సగమే తీసుకున్నారనమాట. ఇంకా మిగిలిన హాఫ్ అయితే మేమే తీసుకొని ఇంకా చేస్తున్నానండి. నాకు అస్సలు ఇష్టం లేక చేశాను. అస్సలు బద్ధకంగా చల్లటి వాతావరణం వర్షాలు పడ్డాయంటే నాకు ఇంకా కొంచెం పని చేయాలనిపించదనమాట.
పిల్లలకి టిఫిన్‌లు, వంట చేస్తాను. ఇలాంటియి కొంచెం టఫ్‌గా ఉంటాయి గదండీ! అంత ఇష్టం లేకుండా చేసుకునేసరికో ఏమో నాకైతే చెయ్యి గూడా కాలింది. బొటన వేలు సడెన్‌గా గిన్నె అయితే పట్టేసుకున్నాననమాట. దానికి హ్యాండిల్ ఉంటది గదా! హ్యాండిల్ అనుకోని చెయ్యితో ఇంకా పైన పట్టేసుకున్నాను. గిన్నె పట్టుకునేసరికి నాకైతే చెయ్యి కాలిందండి. తలకాయ కూర రెసిపీస్ అయితే మన ఛానల్‌లో ఎన్నో ఉన్నాయి. మా పిల్లలకి, మాకు ఫేవరెట్. నిజంగా మాకన్నా గూడా మా పిల్లలకే ఫేవరెట్ లెండి తలకాయి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుందండి. చాలా సింపుల్ ప్రాసెస్‌లో చేశాను. అంటే మేము ఫ్రెష్‌గా ఉండేవి తెచ్చుకుంటాం గదండీ! కొంతమంది ఏంటంటే సిటీల్లో ఫ్రెష్‌గా ఉన్నవి కూడా అమ్మరనమాట. మాకు ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా ఉంటాయి గదా! టేస్ట్ అయితే చాలా బావుంటదండి. నిజంగా చెప్తున్నాను. నేను యశోదమ్మ పుట్టిన దగ్గర నుంచేనండి నాన్ వెజ్ ఇంత ఇష్టంగా తినటం. నేను ఫస్ట్ నుంచైతే నాన్ వెజ్ అసలు చాలా అంటే చాలా తక్కువ. చికెన్ గూడా తినటం చాలా తక్కువనమాట. ఇంకా యశోదమ్మ పుట్టిన దగ్గర నుంచి యశోదమ్మ పుట్టకముందు చికెన్ ఇష్టపడ్డాను. తనని ప్రెగ్నెంట్ టైంలో చికెన్ బాగా ఇష్టపడ్డాను. ఇంకా యశోదమ్మ పుట్టిన దగ్గర నుంచయితే తగ్గేదేలే అని తినేస్తున్నాననమాట. నాన్ వెజ్ అంత ఇష్టమైపోయింది నాకు కూడా. ఇంకా తలకాయ రెసిపీ రెడీ అయిన తర్వాత నేనైతే తింటున్నాను. టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నానండి చాలా బావుంది. చాలా సింపుల్ ప్రాసెస్‌లో చేశాను. అంటే రెసిపీ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేదు నేను. నా నేచురల్ వాయిస్ నా బాధ అయితే చెప్తూ ఉన్నాననమాట. నాకేదైతే చెప్పాలనిపించిందో ఇప్పుడు ప్రకృతి ఎంత వికృతంగా తయారైందనేది దాని గురించి షేర్ చేసుకున్నాను. కృష్ణమ్మ చూడండి ఫుల్లుగా పౌడర్ కొట్టేసుకొని ఎలా రెడీ అయిందో చూడండి. తనని నేను ఒక రకంగా రెడీ చేస్తే తను అలా రెడీ అయిందనమాట. పౌడర్ అయితే తను ఫుల్లుగా కొట్టేసుకుంది. ఈరోజు వ్లాగ్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నిజంగా అండి కామెంట్స్ చేయడం చాలా తగ్గిపోయింది. వీడియో చూస్తున్నారు కదా, చిన్న లైక్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్ అండి.